అది కాదు, అదే ఇంటర్నేషనల్ అఫైర్స్ అవి. మేము వెళ్ళేసి కరెక్ట్గా పేపర్ మార్చేస్తున్నాము. నిన్నైతే సస్పెండ్ చేస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు చూస్తా అన్నట్టు చేస్తున్నారు. హలో గైస్, వచ్చేసాం. సో ఇట్ ఈస్ 1:1 SRH అండ్ ముంబైకి. ఇద్దరు ఒకరికి పెట్టుకున్నారు నోట్లో ముద్ద. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ మ్యాచ్. నెక్స్ట్ 3 games మన వాళ్ళది హోమ్ గ్రౌండ్ లోనే. సో హోప్ఫుల్లీ మన వాళ్ళకి హోమ్ కండిషన్స్ ఫేవరబుల్ ఉండాలి. నెక్స్ట్ 2 games నాకు తెలిసి డే అండ్ నైట్ ఇన్ ద సెన్స్ నైట్ మ్యాచెసే. లాస్ట్ ఒక్క మ్యాచ్ డే మ్యాచ్ ఉంటది. సో మనం యాజ్ యూజువల్ గా ఫస్ట్ పాయింట్స్ టేబుల్ డిస్కషన్ చేసి నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. అండ్ పాయింట్స్ టేబుల్ యాజ్ ఆఫ్ 6th ఇది. సో మూవింగ్ ఆన్ టు ద పాయింట్స్ టేబుల్. కాదు, పాయింట్స్ టేబుల్ అంతా తారుమారు అయిపోయింది. జీటీ అయితే ఫస్ట్ ప్లేస్ నుంచి అలా కిందకు వచ్చేసింది. స్టేట్మెంట్ ఇచ్చింది కదా అప్పుడు మ్యాచ్ విన్ అయిన తర్వాత. గుజరాత్ ఇప్పుడనండి లేదు, మధ్య మధ్యలో చాలా ఉంటాయి కదా మన వాళ్ళు. అంటే కాదు, SRH వాళ్ళేమో లాస్ట్ 2 games కాకుండా మధ్యలో 3 or 4 games లైన్ గా విన్ అయినారు. సో దాని వల్ల మన వాళ్ళు అక్కడ ఉన్నారు. చెన్నై ఏంటంటే గెలుస్తుంది ఓడిపోతుంది లాస్ట్ 3-4 matches లోనే ఓడిపోయింది చెన్నై. లేకపోతే అన్ని గెలిచింది. ఢిల్లీ లాస్ట్ ఫ్యూ గేమ్స్ గెలిచింది. లక్నో స్టార్టింగ్ గేమ్స్ గెలిచి మళ్ళీ మధ్యలో ఓడిపోయింది. ఇంకా మరి ఈ లక్కీ 7 బాయ్ ని మర్చిపోవడమేనా? ఇంకా ఛాన్స్ దేవుడికి అరే దేవుడికి అంటే ఏంట్రా, ఈ టీంలన్నీ ఎక్కడ స్టక్ అయిపోవాలి. తెలుసు వాళ్ళది. కాదు, వాళ్ళకి ఛాన్స్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ SRH LSG ఉంది కదా, వాళ్ళిద్దరిలో ఒకరు పైకి వెళ్తారు, ఒకరి కిందకి వస్తారు. వాళ్ళకి రన్ రేట్ పడిపోద్ది. వాళ్ళకి రన్ రేట్ చూసా ఎట్లుందో సిఎస్కే వాళ్ళకి. కానీ మీరు మాట్లాడుకొని మళ్ళీ RCB దగ్గర ఎందుకు వస్తున్నారు అసలు? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకు వై ఆర్ యూ పాయింటింగ్ అవుట్ RCB అక్కడ? లేదు అంటే ఛాన్స్ ఉందా అంటే విలెట్ ఏమైనా అప్సెట్ చేస్తుందా? ఈరోజే నేను ఒక పోస్ట్ చూసా, RCB 1% నుంచి 3% కి వచ్చింది RCB ప్లే ఆఫ్ ఛాన్స్. అలా ఉంటుంది మరి, అట్లుంటది మనతో. ఒకటి మొన్న గుజరాత్ తో విన్ అయినప్పుడు అది ఉండే ఒకటి. లాస్ట్ టైమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటే గుజరాత్ వాళ్ళకి రానియలేదు లాస్ట్ టైం ఆర్ బిఫోర్ లాస్ట్ టైం. సో ఈసారి డైరెక్ట్ కిందికి పంపించేసింది గుజరాత్. బిఫోర్ వి మూవ్ ఆన్, మేబీ స్టీవ్ నీ టాప్ 4 ఎవరు, లైక్ అట్లీస్ట్ ఎవరు అనుకుంటున్నావు? ఐఎమ్ హోపింగ్ SRH లోపల వచ్చేసేయాలనేసి టాప్ 4 లో, కానీ చెన్నై రావద్దు అనుకుంటున్నా. నీది మైక్? నేను SRH LSG అనుకుంటున్నా. ఫైనల్ గా నేనైతే E4 అనుకుంటున్నాను. LSG బయటకు వెళ్ళిపోతుంది ఏమో, అంటే ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ జైషా స్క్రిప్ట్ ఏమో అనుకుంటున్నాను. అరే వీడేమని అంటే, అరే జైషాతో నీకు ఏమున్నదిరా ఏమని అంటే, జైషా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అంటే సడన్ గా చెన్నైలోని ఫైనల్స్ పట్టడము, ధోనిది లాస్ట్ మ్యాచ్ అని చెప్పడము. ఎవరు లాస్ట్ మ్యాచ్ అని కానీ చెప్పడం అండ్ ఆల్రెడీ అందరూ డిసైడెడ్ కదా, ఫేర్వెల్ ఇది అది. ఈవెన్ లైక్ వాట్ యు సే, నార్మల్ ఇక్కడ ఈ పాడ్కాస్ట్ ఛానల్స్ వస్తాయి కదా, లైక్ అప్పుడప్పుడు ఈ ప్లేయర్స్ కాకపోతే ఎక్స్ ప్లేయర్స్ వచ్చి మాట్లాడతారు. వాళ్ళు కూడా లైక్ ఇట్ వాజ్ అ గుడ్ రన్ ఫర్ ధోని. అది 2-3 years నుంచి నడుస్తూనే ఉన్నది, కానీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాడు వాడు. ఇది ఏమి ఫేర్వెల్ కాదు. అరే ఇంకా బల్క్ అయితే ఇంకా డ్రెస్ చినిగిపోతాయి. కాదు, నేను సిఎస్కే అని ఎందుకు అనుకోవట్లేదంటే, సిఎస్కేకి నెక్స్ట్ 3 అవే మ్యాచ్లే. జీటీతో గుజరాత్ లో ఉంది, RCBతో బెంగళూరులో ఉంది, RR తో రాజస్థాన్ లో ఉంది. RR తో ఓడిపోవాలి. సారీ RR తో చెన్నైలోనే ఉంది. అదొక్కటే వాళ్ళకి గేమ్, మిగతా 2 అవే గేమ్స్. అండ్ ఇంకోటి వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా కొంచెం వీక్ అవుతుంది. అండ్ వాళ్ళకి నైట్ గేమ్స్ ఉన్నాయంటే వేరే టీమ్స్ కి బెటర్.
వాళ్ళకి డే కానీ గేమ్స్ ప్రాబ్లం ఉన్నాయంటే ఏంటంటే చెన్నైకి ఎవరైతే బౌలర్స్ వెళ్ళిపోయారో వాళ్ళకంటే వచ్చిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా వేస్తున్నారు. శాంట్నర్ అది వీళ్ళు. అదే అంటున్నా. శాట్నర్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మొయిన్ అలీ వేయొచ్చు, శాట్నర్ వేయొచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు వేయొచ్చు అంటే డే గేమ్స్ లో ఉంటే వీళ్ళు వేయొచ్చు. నైట్ గేమ్స్ ఉంటే వీళ్ళ యూజ్ ఉండదు ఎక్కువ. అంటే యూజ్ ఉన్న సెన్స్ ఎఫెక్ట్ ఉండదు ఎక్కువ. ఒకటే అనుకుంటా డే గేమ్ వాళ్ళకి, మిగతా 2 నైట్ గేమ్లే. అవునా? ఓకే. అయితే 3% ఉంది కదా ఆర్సీబీకి ఇంకా. యాక్చువల్ గా ఆర్సీబీతో నైట్ గేమ్ చిన్నస్వామిలో, అండ్ ఆర్సీబీ ఇప్పుడు వీళ్ళకి ఐ మీన్ అలా బౌలింగ్ కొంచెం వీక్ అయింది కాబట్టి కొంచెం గట్టిగా తగులుకుంటారేమో చెన్నై వాళ్ళని. చెప్పలేం అండ్ కానీ. రన్ రేట్ కూడా కొంచెం కొడితే బెస్ట్. మరి 0.7లో ఉన్నారు వీళ్ళు. అది కూడా తగ్గితే బెటర్. నౌ మూవింగ్ ఆన్ టు రీక్యాప్ లైక్ ప్రీవియస్ మ్యాచెస్ ఆఫ్ బోత్ ఎల్ఎస్జి అండ్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ది నాకు సాయి చెప్పినట్లు బాగా పెట్టారు. ఎలా అంటే అదేంటి జగన్ ఒక డైలాగ్ ఉంటారు చూసావా, వాళ్ళు మమ్మల్ని కొట్టారు తీసుకున్నాం, నెక్స్ట్ టైం మేము కొడతాం అన్నట్టు కొట్టారు ముంబై. కానీ టు బి ఫ్రాంక్ నేను ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ చూసినప్పుడు మ్యాచ్ది పక్కా బౌలింగ్ పిచ్ అనుకున్నాను నేను. లైక్ ఆ బౌలింగ్ పిచ్లోని ఆ స్టార్ట్ హెడ్ ఇచ్చేయడం అంటే ఐ ఫెల్ట్ లైక్ పర్లేదు ఈ పిచ్లో ఒక 180 అలా కొడితే చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు ఇది అని. యాక్చువల్లీ నాకు కూడా అనిపించింది అదే. అంటే మన ఇన్నింగ్స్ అయిపోయే వరకు ఐ థాట్ లైక్ ఓకే కంపిటేటివ్ స్కోరే జస్ట్. కాకపోతే ఫస్ట్ 2 ఓవర్స్ చూడగానే నేను అనుకున్నా అయిపోయిందిరా పోయింది అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ 2-3 ఓవర్స్ చూసిన తర్వాత కొంచెం హోప్స్ వచ్చినాయి. కాకపోతే సూర్యకుమార్ యాదవ్ కి ఆ 6 ఎడ్జ్ తీసుకొని పోయింది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా. అండ్ బై ద వే ఫస్ట్ 2 ఓవర్స్ కాదు, ఈ పెద్ద మనిషి వేసిన ఓవర్ నుంచి స్టార్ట్ అయింది మార్కో జాన్సన్. ఎందుకు ఫస్ట్ ఓవర్ భూవీ వేయడం కూడా ఏంది, దాంట్లో లెగ్ బైస్ వచ్చినాయి, అందుకే వాడి స్కోర్ కార్డ్ లో కనిపించలేదు. కాకపోతే ఫస్ట్ ఓవర్ లో 9 రన్స్ అన్నట్టు కనిపించింది అని లెగ్ బైస్ వచ్చినాయి. వైడ్ ఫోర్స్ 2 పోయినాయి, 2-3 పోయినట్టున్నాయి. వైడ్ ఫోర్స్ వైడ్ 2Ds అట్లా పోయినాయి. ఐ థింక్ 2 overs 23 ఉండే, దాంట్లో 2 వైడ్ ఫోర్లు. బై ద వే గైస్ మేము మోస్ట్లీ ఈ వీకెండ్ లైవ్ చేస్తాము ఆన్ ఇండియన్ లెవెన్ ప్లేయింగ్ 11 మా ప్రిడిక్షన్. సో ప్లీజ్ డూ వాచ్ దట్. అండ్ నెక్స్ట్ ఎల్ఎస్జి మ్యాచ్కి వెళ్దాం. ఏమైందో సడన్ గా ఎల్ఎస్జికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎల్ఎస్జి వాళ్ళది నార్మల్ స్కోర్ ఉన్నది అనుకో 170 180 ఉందంటే దే ప్లే డామినెంట్. కాకపోతే ఒక్కసారి స్కోర్ 200 అబౌవ్ అలా ఉందనుకో ప్రెషర్ లో వస్తున్నారు వాళ్ళు. ప్రెషర్ లో వస్తున్నారు. అండ్ వీళ్ళకి కేకేఆర్ కి ఆ మిస్టరీ స్పిన్ చూసావా, వాళ్ళకే పడుతున్నాయి వికెట్లు. ఒక్కడు కాకపోతే ఒకడికి, అంటే ఒకడు ఎకానమికల్ ఉన్నాడు అనుకో ఇంకోటి వికెట్స్ వస్తున్నాయి, ఇంకోటి ఎకానమికల్ ఉంటే వాడికి ఇంకోటి. ఓవరాల్ నారాయణ్ కి అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఏ ఐపీఎల్ లో కనిపించేదేమో. లైక్ ఫస్ట్ టైం వాడు కొట్టినప్పుడు నేను అనుకున్నాను మేబీ లక్కతో కొట్టారని. సెకండ్ మ్యాచ్ కొట్టినప్పుడు నేను లిటరలీ బౌలింగ్ బ్యాడ్ వేశారు. ఆ సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్ వచ్చిందే ఏదో అనుకుంటా. లిటరలీ లైక్ మొత్తం యార్కర్లు అంతా వేస్తున్నాడు, ఆడు కొట్టేస్తున్నాడు, ఒకటే షాట్ ఆడుతున్నాడు ఆడు. ఇది తర్వాత మళ్ళీ కొడుతుంటే లేదు స్కిల్ లేదు, లక్ కాదు. ఇంకా 6 overs వరకు కొట్టిండంటే ఓకే, కానీ వాడు కొట్టడం 12th over 13th over వాడు కొడుతున్నాడు వాడు. కానీ వాడు జస్ట్ బ్యాట్ ఊపుతున్నాడు తగులుతున్నట్లు అనిపిస్తుందా, లేకపోతే చూసి కొడుతున్నట్లయితే నాకు అనిపించట్లేదు. వాడికి ఫస్ట్ మ్యాచ్ వల్ల ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది వాడికి. కానీ ఓవరాల్ ఈ ఐపీఎల్ చూస్తే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే రైట్ హ్యాండర్స్ కంటే లెఫ్ట్ హ్యాండర్స్ కి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉన్నది, లైక్ బెటర్ కొట్టేది ఉన్నది అనిపిస్తుంది. బ్యాటింగ్ కొంచెం వాళ్ళకి ఈజీగా ఉందేమో అనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ స్క్వాడ్. లైక్ మనకి డుబే ఉన్నాడు, జడేజా ఉన్నాడు, సో మిడిల్ ఆర్డర్స్ లో వాళ్ళు లెఫ్టీ ఉన్నారు కాబట్టి కొంచెం. గ్రాఫ్ షుడ్ బి ఇంప్లైడ్. ఇక్కడ కాదు అంటే అక్కడ పోతాయి. సో ఈ మ్యాచ్ గురించి ఇంకా ఏదైనా ఉందా డిస్కషన్ అదర్ దాన్ హర్షిత్ రాణా కమింగ్ బ్యాక్? హర్షిత్ రాణా కమింగ్ బ్యాక్ అంటున్నావు కదా, హర్షిత్ రాణా కోసం మార్క్ చేయడానికి కోసము ఐ నోటీస్డ్ రసల్ వేరే ప్లేయర్స్ అందరూ వాడికి మార్క్ చేస్తున్నారు, ఇట్లా సైలెన్స్ చూపించేసి కిస్ ఇచ్చేసి అన్ని. పోదామా మరి స్క్వాడ్ కి? I don't know if it is trolling Harshit Rana or BCCI.
మేబీ BCCI ట్రాలింగే, కాకపోతే ఇండైరెక్ట్ గా. కాదు, నిన్నైతే సస్పెండ్ చేస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు చూస్తా అన్నట్టు చేస్తున్నారేమో. 11 మెంబర్స్ చేయాలంట అట్లనే. సో కమింగ్ టు స్క్వాడ్ ఇప్పుడు. సో ఫస్ట్ LSG అగేన్స్ట్ హైదరాబాద్. ఇది లాస్ట్ ప్లేయింగ్ 11. కానీ అరే ఒకసారి నాకు ఆన్లైన్లో చెక్ చేస్తుంటే 13 మెంబర్స్ కనిపిస్తున్నారు. 2 సార్లు లెక్కేసాను, 2 సార్లు. నాకు అదే అర్థం కావట్లేదు. కాదు, తక్కువ స్కోర్ కొట్టారని ఎక్స్ట్రా ప్లేయర్ పంపించారేమో. కాదు, ఎట్టు బ్యాట్ అని చెప్పి వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి, మోషన్ గాంధీనే చేస్తా కదా. ఇద్దరిది ఎందుకు ఉందబ్బా అనుకున్నాను. మేబీ తప్పు చేసినారేమో క్యాల్కులేషన్, ఆర్ మేబీ యూజర్ ఎర్రర్ ఏమో. సో దిస్ వాస్ ది ప్లేయింగ్ 11, అట్లీస్ట్ ప్లేయింగ్ 11. ఇద్దరున్నారు ఎట్టు బ్యాట్ అని. అవును, వాళ్ళు అంతమంది ఆడారేంటి, నాకు అదే అర్థం కావట్లేదు. అరే వీళ్ళకి సూపర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇచ్చారా? లిటరల్ గా చూడు, ఇప్పుడు వాళ్ళకి ఎస్టాక్ ఇద్దరు బౌలింగ్ వేశారు, ఇద్దరు బౌలింగ్ వేశారు. మోసింగ్ ఖాన్ వేసాడు, ఎస్టాకూర్ వేసాడు. వాళ్ళు ఆల్అౌట్ అయ్యారు, బట్ ఎట్టు బ్యాట్ ఇద్దరున్నారు మళ్ళీ. ఎక్కడ ఏదో జరిగింది. కాదు, ఆర్షన్ కుల్కర్ని ఇంపాక్ట్ ప్లేయర్, ఓకే. సో యష్టాకూర్ ని రిప్లేస్ చేసిండు. సో యష్టాకూర్ ఉండొద్దు ఆ లిస్ట్ లో. అవును రా, అప్పుడు ఎలా చూసుకున్నా 12 కదరా. 11 లో అక్కడ వెళ్ళిపోతాడు, అక్కడ వస్తాడు. 12 ఉండాలి కదా. ఆల్అౌట్ అయిపోయారు కదా అక్కడ. ఆల్అౌట్ అయినారు. ఓకే. నవీనుల్లాకి ఇంకా నాట్ అవుట్ ఉన్నారు చూడు. హోప్ఫుల్ SRH కి 12 ప్లేయర్స్ తోనే ఆడితే ఆశిస్తున్నాం. 13 ప్లేయర్స్ 12 కూడా కాదు. అండ్ దాంట్లోనే మళ్ళీ కృష్ణ భగవతం ఒక సూపర్ క్యాచ్ తీసుకున్నాడు లాస్ట్ టైం ఫీల్డింగ్ లో వచ్చి. అరే అంటే ఏంట్రా 14 ప్లేయర్స్ ని గ్రౌండ్ లో పెట్టారా? వాళ్ళు ఎవరెవరి మారుతారు, ఎలా మారుతారో ఎవరికి అర్థం కాకుండా మార్చారేమో. డిప్పమన్నాడు ఎంపైర్ కూడా. ఏదో అయ్యి మనం, లేకపోతే కన్కషన్ సబ్ ఏదైనా అయ్యిందేమో. మనం పెద్ద ఫాలో అవ్వం కదా LSG మ్యాచ్ లో, సో తెలిసి ఉండదు. లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. అందరూ అవుట్ అయినారు. ఓకే, సో కమింగ్ టాప్ టు బాటమ్. బై ద వే KL రాహుల్ ది జస్ట్ ఒక కొత్త న్యూస్ విన్నాను ఇవాళ. వాడు యాక్చువల్లీ మిడిల్ ఆర్డర్ ఆడదామని చెప్పి వీళ్ళు ఆప్షన్లోని పడకల్ని తెచ్చుకున్నారంట. అది ట్రేడింగ్ దేంట్లో తెచ్చుకున్నారు కదా. సో మీకు ఆల్రెడీ క్వింటన్ డికాక్ ఉన్నాడు కదా, KL రాహుల్ లైక్ ది ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్ కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంకోటిని తెచ్చుకున్నారు అంటే వీళ్ళు ఏం చెప్పారంటే, KL రాహుల్ యాక్చువల్లీ ముందే అడిగాడంట మేనేజ్మెంట్ని, లైక్ వరల్డ్ కప్కి నేను వెళ్ళాలంటే ఆల్రెడీ మాకు గిల్, జైస్వాల్, రోహిత్ ఆల్రెడీ ఉన్నారు. సో ఐ వాంట్ బీ ఇన్ ద మిడిల్ ఆర్డర్. ఇది నాకు ఐ వాంట్ గెట్ ఇన్ టు దట్ ఫార్మ్, సో దట్ మిడిల్ ఆర్డర్కి అక్కడ నాకు ఈజీ అవుతుంది వరల్డ్ కప్. ఐ థింక్ హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ చాలా ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని వరల్డ్ కప్కి అంతా చేశాడు. బట్ సెలక్షన్ లేదు, కానీ రోహిత్ శర్మకి వీడికి మధ్యలో కాన్వర్జేషన్ అయ్యిందంట. అయిన తర్వాత రోహిత్ ఏమొచ్చి ప్రెసెంట్ నువ్వు డిస్కషన్స్లో లేవు, సో ఒకవేళ ఏదైనా చేంజ్ అయితే చెప్తాను అని చెప్పాడంట. సో హీ కేమ్ బ్యాక్ టు ఓపెనింగ్ ది ఇన్నింగ్స్ బ్యాక్ ఇన్ IPL. లైక్ లేదంటే మధ్యలోనే ఆడేవాడంట. వాడు ఇంక ఎలాగో లేదు కదా అని వాడు నార్మల్ పొజిషన్కి వచ్చేసి కంఫర్టబుల్ టీమ్ కానీ. అంటే కాదు, అంటే వాళ్ళు ఎట్లా డిసైడ్ అయ్యారు అసలు? రిషబ్ పంత్ IPL వచ్చేంత వరకు వాడు అప్పటికి ఒక మ్యాచ్ కూడా ఆడలే. వాడిని ఎట్లా డిసైడ్ అయ్యారు అనుకుంటున్నావు అప్పటికి? లేదు, IPL లోనే చెప్పాడంట రోహిత్ శర్మ, ఇది ఇంకా నువ్వు డిస్కషన్స్ లో ఎక్కువ లేవు, సో ఇది అని. ఫస్ట్ నుంచే ఓపెనింగ్ వస్తున్నాడు కదా. మేబీ ఏప్రిల్ లేదనుకుంటా, మధ్యలోని మధ్యలో వచ్చాడు. సో బేసిక్లీ అది. సో యా, డిస్కస్ చేయండి టాప్ టు బాటమ్. అండ్ బై ద వే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం LSGని మనం డిస్కస్ చేసేది. యాక్చువల్ చేంజెస్ ఎక్కువ ఏం అవసరం లేదు, అపార్ట్ ఫ్రమ్ యుధ్వీర్ సింగ్. నాకు తెలియదు యుధ్వీర్ సింగ్ ఎలా ఆడిండో, చూడలేదు. వాళ్ళకి క్వింటన్ డికాక్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, సో మేబీ వాళ్ళు అందుకనే యాస్టన్ టర్న్ తో వెళ్ళినట్టున్నారు. అది మంచి చేంజ్. యాక్చువల్ గా వీళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు
కైల్ మేయర్స్ కూడా లాస్ట్ టైం వాడు చాలా మంచి పర్ఫామ్ చేసిండు వాళ్ళకి. అవును కదా, వాళ్ళకి ఆల్రౌండర్ ఉన్నాడు కదా, యాస్టన్ టర్నర్ బదులు వాడిని పెట్టుకోవచ్చేమో వాళ్ళు. యా మేయర్స్ యాక్చువల్ నేను చూస్తున్నాను, లైక్ లాస్ట్ ఇయర్ బాగానే ఆడాడు వాడు. వికెట్లు కూడా పడినాయి వాడికి. వాడు న్యూ బాల్ తో ఓపెనింగ్ చేసినాడు అండ్ బ్యాటింగ్ కూడా ఓపెనింగ్. సో ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఈసారి. అండ్ మయాంక్ యాదవ్కి ఏమైంది, వాడికి మళ్ళీ ఏమన్నా ఇంజురీయా, ఎందుకు తీసుకోవట్లేదు? యా ఐ థింక్ మయాంక్ యాదవ్ అండ్ సమ్ అదర్ ఇండియన్ ప్లేయర్ ప్రాబ్లీ ఆడర్ అనుకుంటా. సో వీళ్ళకి కూడా నాకు తెలిసి చేంజ్ చేయడానికి ఏం లేదు, మహా అంటే వాళ్ళు చేంజ్ చేస్తే ఆ యాస్టన్ టర్నర్ బదులు కైల్ మేయర్స్ ట్రై చేయొచ్చు. ఐ థింక్ దీపక్ కూడా అంత ఏం ఇంపాక్ట్ఫుల్ అనిపించట్లేదు నాకు మధ్యలో. ఈసారి లేడు, ముందు ఉండేవాడు. ఈసారి లాస్ట్ ఇయర్ మంచి ఇంపాక్ట్ ఉండింది వాడిది. యా కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వేరే వాళ్ళు కూడా రిప్లేస్ చేసే అంత లేడు. అంటే దేవదత్ పడికల్ వచ్చినా గానీ దీపక్ కూడా కొంచెం సిక్స్ హిట్టింగ్ అబిలిటీ ఉందేమో అన్నట్టు చూస్తున్నారేమో. కాకపోతే దేవదత్ పడికల్ కి ముందు పంపించి అండ్ వాళ్ళకి అండ్ ఇందాక చెప్పినట్టు కేఎల్ రాహుల్ స్టార్టింగ్ లో ఓపెనింగ్ వచ్చాడు. మరి ఎప్పుడు చెప్పారో వాడికి తెలియదు, రోజు డిస్కషన్ ఉంది. ఆప్షన్ అయిన తర్వాత చెప్పారో మరి తెలియదు కానీ స్టిల్ అంటే అప్పుడు రింకు సింగ్ అయిన తర్వాత చెప్పినా కూడా రింకు సింగ్ ఉండేది పక్కన పెట్టు. నీకు రిషబ్ పంట్ నీకు ఛాన్స్ లో లేనప్పుడు నీకు సెకండ్ కీపర్ గా ఎవరిని పెట్టుకుంటారు? ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఎవరు? జితేష్ శర్మ ఫస్ట్ కీపర్ వీడు ఉండేవాడు కదా, కేఎల్ రాహుల్ ఉండేవాడు అనుకుంటా ఫస్ట్ కీపర్. ఫస్ట్ డైవర్ట్ అయిపోతాం చాలా. ఓకే యా. సో కేఎల్ రాహుల్ అండ్ కుల్కర్ని పెడదామా తీసేద్దామా? లాస్ట్ టైం అయితే పక్కన పెట్టవచ్చు. మరి ఒక మ్యాచ్ ఇచ్చి తీసేస్తారా? దేవదత్ పాడికల్ వచ్చేస్తాడా? కానీ వీళ్ళకి డోర్ డై ఇక్కడ నుంచి. అవును అయితే కష్టం. అయితే రిస్క్ తీసుకోరు. అయితే డీకాక్ వచ్చేస్తాడేమో అయితే బ్యాక్ టు ఇది మిడిల్ ఆర్డర్ లో ఎవరు వస్తారు మరి వాడికి? దీపికోట పూరాన్ ఆయుష్ బదాని. మీరు హేమంత్ బదాని గుర్తున్నాడా మీ ఎవరికైనా? 90s పెద్ద ఏమి వాడికి సెంచరీ కొట్టినా ఏం కొట్టినా ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని తిరుగుతుంటాడు గ్రౌండ్ లోని. ఇటు కొంచెం సేమ్ అదే టైప్ లో లేడు ఆయుష్ బదాని, యాజ్ ఇట్ ఈస్ హేమంత్ బదాని జూనియర్ లో ఉన్నాడు. అరే అట్లీస్ట్ కొంచెం 4 కొట్టిన ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఎవరా, ఏమవడు. వాళ్ళకి ఇప్పుడు క్వింటన్ డికాక్ అని పెట్టుకుంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో ఇంకా కృష్ణప్ప గౌతమ్ వేసుకుంటారు వాళ్ళు, కే గౌతమ్ ని. లేదు ఆల్రెడీ స్టాయినస్ పూరన్ బదోని ఉన్నారు. సారీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ 13 మంది ఆడారు కదా, మర్చిపోయా. నాకు తెలిసి ఇక్కడ ఇండియన్ రావాలి అంటే ఇంకా మయాంక్ యాదవ్ రావచ్చేమో అనుకుంటున్నాను. మయాంక్ యాదవ్ రాడు, ఇంజూర్డ్ ఉన్నాడు. ఓహో ఇంకా టోటల్ అవుట్ అవ్వాడు. అయితే కృష్ణప్ప గౌతమ్ పడికల్ తీసుకొని వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ట్రై చేస్తారేమో. వాళ్ళిద్దరులోనే ఉంటది ఇంకా వాళ్ళకి ఆప్షన్. అంటే 7 players ఉంటారా? 7 వాళ్ళకి స్టాయినిస్ బౌలరే. అప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్కటి షిఫ్ట్ అవుతారు అంతే. వీళ్ళందరూ ఒక్కొక్కటి షిఫ్ట్ అయ్యి పడికల్ అక్కడ వస్తాడు, పడికల్ 1 down వస్తాడు. సో బాగానే ఉంటుంది, స్ట్రాంగ్ ఉంది ఇది. అసలు కృణాల్ పాండ్యా వరకు బ్యాటింగ్ ఉంది వీళ్ళకి, అదే కదా 200 స్కోర్ పెట్టగానే వీళ్ళు కొంచెం పానిక్ అవుతున్నారా ఏదైనా అవుతున్నారు. కాకపోతే 180 ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు ఆడుతున్నారు మళ్ళీ. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఒక 40 కొట్టిన ఓపెనర్స్, నెక్స్ట్ ఇద్దరు ఒక 100 వరకు పట్టుకెళ్ళిన మెల్లిగా. ఇంకా తర్వాత ఇంకా ఊపేస్తే సరిపోతుంది. పూరన్ ఊపుతాడు, హూడా ఊపుతాడు, బదోని. హూడా బదోని కొంచెం క్లిక్ అయితే చాలు వీళ్ళకి. ఈ 2 places ఇదవుతుంది. దిస్ లుక్స్ లైక్ అ గుడ్ టీమ్ యాక్చువల్లీ. 4 ఉన్నారా ఫారిన్ చూడండి. ఉన్నారుగా 2 3 వీడు 4. నవీన్ లక్. ఐ థింక్ వీఆర్ గుడ్. అండ్ అంతే యష్ ఠాకూర్ దేశ్ పాండే టైప్, వాడు ఎక్కడో సుడుంది. ఎంత కొట్టించుకున్నా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేస్తాడు. లేదా నైట్ టైం వెళ్ళేసి కరెక్ట్గా పేపర్ మార్చేస్తాడేమో. ఈ మయాంక్ యాదవ్ కూడా ఈడే ఇంజరీ చేసి ఉంటాడు ఏదో చేసి, లేకపోతే ఛాన్సే లేదు ఈడు రావడం.
లెట్స్ మూవ్ ఆన్ టు SRH. MVP ఓకే, MVP. MVP కేఎల్ రాహుల్. ఓకే, అగేన్స్ట్ SRH కదా. భూవీ బౌలింగ్ బౌలింగ్ పర్లేదు. నేను నికిపి ఎవరన్నా వీడు దీపక్ కూడా అంటాడా, లేకపోతే ఆయుష్ బడోని అంటాడా, కృణాల్ పాండ్యా. నేనా దేవదత్ అనుకుంటున్నాను. అరే నాకెంత- టీమ్ లో డౌట్ పెట్టుకున్నాడు. ఏమో అంటే ఎవరున్నారు బౌలర్స్ అటు పక్క అని అనుకున్నాను. భూవీ తీసేస్తాడేమో వీళ్ళిద్దరిలో ఒకరిని. సో వీడికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ తీయడు కదా. అంటే కొంచెం నెమ్మదిగా ఆడతారు కదా, ఇంకా వికెట్ పడింది ఇదని. వీరైతే ఫస్ట్ వచ్చినట్టు ఊపుతారు. వన్ డౌన్ అట్టేసి కొంచెం చూసుకొని ఆడతారు. ఇది ఓకే, ఏవేవో తీసుకొస్తారు కొత్త కొత్త అన్ని. ఏదో ఆశ. సో గోయింగ్ బ్యాక్ టు SRH. వీళ్ళకి హై టైం అసలు యాక్చువల్గా ఇప్పుడన్నా గ్లెన్ ఫిలిప్స్ పెట్టుకోవాలి, లేకపోతే మార్క్ రన్ పెట్టుకోవాలి. మార్క్ ఆన్సర్ వేస్ట్ అసలు వాళ్ళకి. ఈ రోజు అయితే అరే ఎట్లా కొట్టినారు వాడికి, అబ్బా. వాడు బ్యాటింగ్ కూడా పెద్ద తీసుకోవడం అట్లా. అండ్ ఇంకోటి మయాంక్ అగర్వాల్ కి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. వాడు అస్సలు కాన్ఫిడెంట్ అనిపించాడు బ్యాటింగ్ ఆడేటప్పుడు. నాకు ఇంకా At least త్రిపాఠికి ఈ ఛాన్స్ ఇచ్చినా సరిపోదు అనిపించింది. డగౌట్ లో కూడా కనిపించలేదు త్రిపాఠి ఇప్పుడు. అండ్ ఇంకోటి వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి వికెట్లు పడిపోతున్నాయని చెప్పేసి ఆ షన్వీని తీసుకొచ్చారు లోపలికి. వాడి బదులు త్రిపాఠిని తీసుకురావచ్చు కదా, కనీసం కొడతాడు. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మాయస్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. ఏదో గొడవ ఉంటుంది రా త్రిపాఠి గారికి ఈ సీజన్ తర్వాత. నేను ఉండనే కాదు, కావ్య పాపని గోకుంటాడు. పెళ్ళి అవ్వాలి ఇడికి. నేను పెళ్ళి అయిపోయింది అనుకున్నాను త్రిపాఠికి. అరే ఎంత పర్సనల్ వెళ్ళిపోతున్నారు రా. అంటే అఫ్ కోర్స్ పెళ్ళి అవ్వకపోతే గోకుతాడని కాదు. స్టిల్ నువ్వు లాస్ట్ టైం డిస్కషన్ లోని మార్కంకిను కావ్య పాపకి డిస్కషన్ పెట్టినప్పుడు పర్సనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అవి. చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఓకే ఓకే. వీళ్ళు సమాధికి వీడియో ఉందన్నప్పుడు పర్సనల్ కాదు, పర్సనల్ కాదు. సో కమింగ్ మయాంక్ అగర్వాల్ తీసేద్దాం, నాకు వద్దు. పక్కన క్రూషియల్. ఐ థింక్ మార్కమ్ షుడ్ కమ్ బ్యాక్. మయాంక్ అగర్వాల్ చేసి మార్క్రమ్ షుడ్ కమ్ బ్యాక్ ఆర్ దే షుడ్ గెట్ గ్లెన్ ఫిలిప్స్. అలా ఎట్లుందంటే రెండు మ్యాచ్లే ఉన్నారా, విన్ అవ్వకపోతే పోతారు. డోర్ డే సిచ్యువేషన్. మార్క్రమ్ ఫామ్ లో లేడు, మార్క్రమ్ ఫామ్ లో లేడు. ఇంకా వాళ్ళకి మార్క్ ఆన్సర్ ఫామ్ లో లేడు. ఆడే లక్కీ మ్యాచ్ కట్ మార్కమ్. వీడు ఉన్న ప్రతిసారి మనం కొంచెం మంచి ఫైట్ ఇచ్చి 250 వెళ్ళింది. నాకు ఆ KGF డైలాగ్ గుర్తొస్తుంది. అదేంది, బంగారు హుండీని చిల్లర ఎక్కడానికి పట్టుకున్నారు అన్నట్టుంది. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. గ్లెన్ ఫిలిప్స్. కానీ మార్కమ్ ఉన్నప్పుడే క్లాస్ ఆడిండు, అది కూడా ఒకటి. మధ్యలో ఎందుకు అన్మోల్ ప్రీత్ సింగ్ ఎందుకు వచ్చాడు, ఈ మయాంక్ అగర్వాల్ ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆ షన్వి ఎందుకు వచ్చాడు? ఈ రోజు ఉన్నత కట్ ఉన్నా కొంచెం కంట్రోల్ చేస్తున్నాడేమో సూర్యకుమార్ యాదవ్ని. అండ్ ఇంకోటి ప్యాట్ కమిన్స్ చెప్తున్నాడు ఏంటంటే, వాడి పేరేంది మర్చిపోయినాను, ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వల్లనే 20 runs వచ్చినాయి అంట. అరే వాడికంటే ఎక్కువ నువ్వు కొట్టినావు కదరా అనుకున్నా. అదే కదా. ఓకే, సో అయితే టాప్ టు బాటమ్ ఇంకా ఫైనలైజ్డ్. మార్కమ్ ఉంటాడు, నితీష్ ఉంటాడు, క్లాసీన్ ఉంటాడు, అబ్దుల్. లుక్స్ లైక్ అ గుడ్ 6 250 స్కోర్. నాకు తెలిసి ఏం చేంజెస్ చేయరు. మేబీ మార్కండేకి ట్రై చేస్తారేమో స్పిన్నర్ కోసము. సేమ్ లైక్ మన 250 260 కొట్టినప్పుడు టీమ్ ఏది ఉండదో, మేబీ దే మైట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే మళ్ళీ సేమ్ హైదరాబాద్ లో కదా మ్యాచెస్ అన్ని ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు ఒక బౌలర్ లేకపోవడం వల్లే వాళ్ళకి చాలా రన్స్ లీక్ అయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. అభిషేక్ శర్మని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా బయటికి పంపించేశారు. సో వాళ్ళకి ఆ ఓవర్ వేయడానికి కూడా అభిషేక్ శర్మ లేడు. సో వాళ్ళకి ఇంకా బౌలింగ్ వేయడానికి మార్క్రమ్ లేడు, ఎవ్వరు లేరు వాళ్ళకి. ఇంకా వాళ్ళు అందుకనే వార్తనే మార్క్ ఆన్సన్ తోనే వేయించారు, కొట్టించుకున్నారు. జాన్సన్ తో వేయించినారు. అండ్ మళ్ళీ భూవీతో కూడా 3 overs కంప్లీట్ చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాట్ కమిన్స్ కూడా మధ్యలో ఓవర్ వేసేసినాడు.
దానివల్లనే. భువి 13th ఓవర్ 14th ఓవర్ అప్పుడు భువి 4th ఓవర్ వేస్తున్నాడు. యాక్చువల్లీ దిస్ లుక్స్ లైక్ గుడ్ టీమ్. దీన్ని ముట్టుకోవద్దు లాస్ట్ 2 మ్యాచెస్కి అట్లీస్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఎంబీపీకి వెళ్ళిపోతాం అయితే. ఓకే, నువ్వే స్టార్ట్ చేయి. నువ్వే స్టార్ట్ చేయి. అబ్దుల్ సమద్ ఉన్నాడు కదా నీ లక్కీ చామ్. ఈసారి హైదరాబాద్ కాబట్టి అగైన్ క్లాసింగ్. అబ్బో చూసినా మైక్, హైదరాబాద్ కాబట్టి నేను చేంజ్ చేసిన అంటారు. అంటే వాడికి మన స్టాట్స్ ఉన్నాయారా వేరే దగ్గర? అంటే వేరే దగ్గర ఏమో లైక్ పిచ్చెస్ వేరు కదా, అంత బ్యాటింగ్ పిచ్ ఉండదు. లైక్ ఇవాళ చూడు మరి పీయూష్ చావ్లాకి అవుట్ అయిపోయాడు. సో యా, పీయూష్ చావ్లా క్లాసింగ్ కూడా అవుట్ అయ్యండి మరి. అదే అన్న క్లాసింగ్ అన్నాను. వీడైతే స్ట్రైటర్ వన్ బాల్ సరిగ్గా రీడ్ అయ్యలేదు. క్లాసింగ్ కాదు, నితీష్ రెడ్డి. ఓకే మైక్. నాకు క్లాసియన్ స్ట్రగుల్ అవుతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నీకు కేకేఆర్ మ్యాచ్ తో కూడా వాడు స్లో బౌలర్ కి హర్షిత్ రాణా స్లో బౌల్ వేస్తే స్ట్రగుల్ అయ్యాడు బాగా. సో దీనిలో నవీన్ ఉల్లాక్ వీళ్ళందరూ స్లో బాల్ వేస్తారు. సో నాకు అందుకనే ఓపెనింగ్ పేరులోనే ఆడతారు. నాకు తెలిసి హెడ్ అనుకుంటున్నా. వీడి మీద హోప్స్ ఇంకా అప్పట్లో తిట్టుకున్నాం కానీ ఇప్పుడు వీడినే నమ్ముకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడు నేనైతే వాడు కావాల్సే చూస్ చేసుకోవట్లేదు, వద్దే వద్దు అనేసి. డిష్ తగులుతుందనా? అసలు 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 ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు నేను. అందుకే వరల్డ్ కప్ కి మళ్ళీ బాగా ఆడేస్తాడనే. రేపు ఒక 200 కొడితే లైక్ చాలు. 200 ఏమో 200 తెలియదు కానీ నాకు తెలిసి 180 వరకు అయితే కొడతారు అనుకుంటున్నా. 200 చెప్పలేను. 180 అంటే భూపి మొత్తం లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ అన్ని తెచ్చి ఇంకా ఈరోజు చాలా ట్రై చేశారు. యాక్చువల్ గా మార్కో యాన్సన్ ఓవర్ లో వాళ్ళు ఫ్రీ అయిపోయారు. వాడు ఆ ఓవర్ లో కొట్టేసరికి, ఎందుకంటే మధ్యలో కమింగ్స్ కూడా ఒక మేడిన్ వికెట్ తీస్తాడు. ఈ ఐపీఎల్ లో ఫస్ట్ టైం అనుకుంటా మేడిన్ వికెట్. యాన్సన్ కూడా లైక్ బౌలింగ్ వేసేటప్పుడు నేను యాదవ్ని నన్ను కొట్టుకోండి అన్నట్లు చేంజ్ లేదు కదా. ఒక 6 కొట్టినా 4 కొట్టినా అని అసలు ఏమీ లైక్ డిసప్పాయింట్మెంట్ లేదు, ఏం లేదు. అయితే బ్యాట్ బాల్ వేసాను లేకపోతే ఏదైనా ఏదో ఏం లేదు. బ్యాక్ టు రన్ అవుతున్నాడు మళ్ళీ సేమ్. వికెట్ పడినా అలాగే ఉన్నాడు. అరే పడిపోయిందండి చిచ్చి ఇషాన్ కిషన్ అనుకోలేదే. సో దిస్ ఇస్ ఆర్ ప్లేయింగ్ 11 గైస్. అండ్ రేపు ఏదైనా ఇటు అయితే లాస్ట్ మ్యాచెస్ ఏదైనా వాచ్ అలాంగ్ కుదిరితే పెడతాము. సో మీ కామెంట్స్లో ఏదైనా చెప్పండి, లైక్ మీరు కూడా ఇదే ప్లేయింగ్ 11 అనుకుంటున్నారా లేదో. సో దట్స్ అ ర్యాప్ గైస్. ఓకే దెన్ చలో. ఓకే, బాయ్ 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 బాయ్.